పేదల ఇళ్లపైకి కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లు పంపుతుందంటూ ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పేదల పట్ల కాంగ్రెస్ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని ఏఐసీసీ ఖర్గేకు ట్వీట్ చేశారు కేటీఆర్. ప్రతిపక్షంపై కక్షతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు కాంగ్రెస్ పాల్పడుతుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి దివాలాకోరు రాజకీయాలకు ఇది పరాకాష్ట అన్నారు. కేసీఆర్ పై కోపంతో రైతుల నోట్లో మట్టి కొట్టొద్దన్నారు బీఆర్ఎస్ లీడర్స్. మేడిగడ్డ నుంచి నీరు వృధాగా సముద్రం పాలవుతున్నా పంతానికి పోయి ప్రభుత్వం నీళ్లెత్తిపోయడం లేదని విమర్శించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పట్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పేదల ఇళ్లపైకి ప్రభుత్వం బుల్డోజర్లు పంపుతుందంటూ ఫైర్ అయ్యారు. ఈ విషయంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు విజ్ఞప్తి చేశారు. మహబూబ్ నగర్ లో పేదలకు చెందిన 75 ఇండ్లను కూల్చేశారని, అందులో వికలాంగులకు చెందిన 25 కుటుంబాలు రోడ్డున పడ్డాయంటూ ఖర్గేను ఉద్దేశించి ట్వీట్ చేశారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్షతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడటం దుర్మార్గమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ దివాలాకోరు రాజకీయాలకు ఇది పరాకాష్ట అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 33 జిల్లాల్లో మంజూరైన 10,000 కోట్ల విలువ చేసే 34,511 పనుల్ని రద్దు చేసి అభివృద్ధి నిరోధకులుగా సీఎం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇక నుంచైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు పాటుపడాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తనపై కుట్ర కేసు విషయంలో తను మాట్లాడింది ఒకటైతే మరొకటి ప్రచారం చేస్తున్నారని తెలిపారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఓ ఇంటర్వ్యూలో ఇచ్చిన సమాచారాన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. కుట్ర జరిగే ప్రమాదం ఉందని అప్పట్లో పోలీసులే హెచ్చరించారని, కానీ తన వాంగ్మూలం రికార్డ్ చేయలేదని చెప్పారు శ్రీనివాస్ గౌడ్. నేను చెప్పిన దానిలో అన్ని అతికిచ్చి కొంత నేను చెప్పిన మంచి మాటలు చెప్పకుండా ఈ మాటలు చెప్పకుండా ఆ మాటలు చెప్పి అది గందరగోళం చేసిండ్రు. దానిలో ఏమైనా అడగాదలుచుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ని అడగండి. వాళ్ళు ఏదో చేసిండొచ్చు కాక వాళ్ళు చేసింది వాళ్ళు ఎవిడెన్స్ ఏముందో కోర్టులో సమర్పిస్తారు. అది కోర్టులో ఉంది కనుక ఆ కోర్టులో ఉన్న అంశాన్ని ఏమేమి జరిగింది అని నాకు తెలియదు. నన్ను ఎవిడెన్స్ అడిగినా నేను చెప్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ నేను కంప్లైంట్ ఇచ్చినా అది చెప్తుంటే రెండు చేయండి అని అడిగిరు. కేసీఆర్ పై ద్వేషంతో రైతుల నోట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మట్టి కొడుతోందని విమర్శించారు మాజీ ఎంపీ వినోద్. 2 నెలల్లో మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్ల నీళ్లు వృధాగా సముద్రంలో కలిశాయన్నారు. ప్రభుత్వం పంతానికి పోయి నీళ్లెత్తిపోయటం లేదని విమర్శించారు. నీటి ఎత్తిపోతలపై సీఎం రేవంత్ స్పందించాలని కోరారు వినోద్. ఇవాళ రేవంత్ రెడ్డికును ఈ కాంగ్రెస్ లకు ఇవన్నీ మోటార్లు స్టార్ట్ అయితే కేసీఆర్ మోటార్లు కేసీఆర్ నీళ్ళని రైతులు అర్థం చేసుకుంటారు అని చెప్పి దుర్మార్గంగా దురాలోచనతోని రైతుల కడుపులు ఎండగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని అనుమానం వస్తున్నది. ఈసారి జూలై ఆగస్టులో ఎన్ని నీళ్లు పోయినాయండి? మేడిగడ్డ దగ్గర 10 లక్షల క్యూసెక్లు మేడిగడ్డ దగ్గర గోదావరి పోయి సముద్రం పాలైన. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పొట్ట కొడుతోందన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. 9 నెలలైనా రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థుల సంఖ్య తగ్గుతోందన్నారు ప్రవీణ్ కుమార్. మరి 9 నెలల్లో ఈ రాష్ట్రానికి ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి లేరు. 10,000 ప్రైవేటు పాఠశాలల్లో 32 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే దాదాపుగా 25 నుంచి 30 వేలున్న ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అంతే మంది విద్యార్థులు చదువుతున్నారంటే ప్రభుత్వ పాఠశాలల్లో నుంచి నెంబర్ రోజు రోజుకు తగ్గుతూ ప్రైవేటు పాఠశాలల్లో కంజెషన్ జరుగుతూ ఉన్నది. కరీంనగర్ జిల్లాలో భూ కబ్జా కేసులో బీఆర్ఎస్ నేత చిట్టిమల్ల శ్రీనివాస్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. మానకొండూరుకు సంబంధించిన భూ ఆక్రమణ కేసులో శ్రీనివాస్ తో పాటు ఆయన కుమారుడు అచ్యుత్, గంప నాగరాజు మరో 3 అదుపులోకి తీసుకున్నారు. స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షల తర్వాత వారిని రిమాండ్కు తరలించారు పోలీసులు.